ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నవారి జాతక ప్రకారం 2024లో జరగబోయేది ఇదే. మరి ఈ ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారు 2024వ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి, మరి ఈ విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. 2024వ సంవత్సరంలో అడుగు పెట్టేశాం. ఈ 2024వ సంవత్సరం అనేక రకాలైన ఫలితాలను కూడుకుని ఉంది. ఒక్కొక్కరి యొక్క జాతక ప్రకారం వారికి తగినటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం. అయితే ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారి యొక్క జాతక ప్రకారం వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఎస్ అక్షరం సంఖ్యకి 1కి సమానమని నమ్ముతారు. పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు పుట్టుకతోనే నాయకులు. జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్ల వ్యక్తులను చాలా విశ్వసనీయులుగా పరిగణిస్తారు. వారు రొమాంటిక్ గా మాత్రమే కాకుండా చాలా సహజంగా కూడా ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమైనప్పుడు వ్యక్తిత్వం ఏంటి అంటే, మీ పేరు ప్రారంభమయ్యే ఆంగ్ల అక్షరాల వర్ణమాల మీ పాత్ర ఎలాంటిదో చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట అర్థం ఉంటుంది. ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే ఆ ప్రత్యేక వ్యక్తుల భవిష్యత్తు ఏంటో, వారి స్వభావం ఎలాంటిదో ఇప్పుడు మనం చూసేద్దాం. న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరం 1కి సమానమని చెప్పుకున్నాం కదా. వీరికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం కంటే వారి ప్రవర్తన, చర్యల ద్వారా వారిపై ప్రేమను వ్యక్తపరచడం చాలా ఉత్తమం చెప్పొచ్చు. అలా మనం ప్రేమను వ్యక్తపరిస్తే వారు చాలా ఇష్టపడతారు. తమ సుఖ దుఃఖాలలో తమకు ఇష్టమైన వారి పక్షాన వారు అండగా నిల్చుంటారు. వారెప్పుడూ కూడా తమ భావాలను అందరితో పంచుకోరు. వారి భావాలను ఇతరులకి వివరించడం చాలా కష్టం. కాబట్టి వారి యొక్క భావాలను గుర్తుంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు వల్ల వీళ్ళు ఒక్కోసారి డిప్రెషన్ కు కూడా గురవుతారు. అంటే వీరి గురించి ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎస్ అనే పేరు ఉన్న వ్యక్తులు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కోపం వస్తే చాలా ఎమోషనల్ అవుతారు. వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వారి అతిపెద్ద బలహీనత అని చెప్పుకోవచ్చు. అందుకే వాటిని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా ఉదారంగా ఉంటారు. ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వారు వెంటనే వాళ్ళకి సాయం చేయడానికి ముందుకొస్తారు. నిజాయితీ, విధేయులు. వారు ఎప్పుడూ కూడా తమ స్నేహితుల్ని విడిచిపెట్టరు. ఈ వ్యక్తులు సాధారణంగా ఎవరిని మోసం చెయ్యరు. వారు జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. తద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అవుతారు. వారి పేరు, డబ్బు రెంటినీ కూడా సంపాదిస్తారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు కూడా. అయినా కూడా వారు తరచుగా కష్టతరమైన పోరాటం తర్వాత మాత్రమే విజయాన్ని సాధిస్తారు. అలాంటి వ్యక్తులు తమ కంటే ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. మరి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. మరి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా తెలివైన వారు. డబ్బు విషయాలకు వస్తే జీవితంలో చాలా బాగా రాణిస్తారు. వారు చాలా సులభంగా, దూకుడుగా ఉంటారు. కోపంగా ఉన్నప్పుడు వారు ఎవరితోనైనా ఏదైనా చెప్పేస్తారు. ఈ వ్యక్తులు శక్తివంతంగా లేదా సోమరిగా ఉంటారు. అయితే బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, లేదంటే సోమరిగా ఉంటారు. అదనంగా వారు చాలా నిద్రించడానికి ఇష్టపడతారు. ఇక వారు నిశ్శబ్దంగా మరియు అద్భుతమైన పరిశీలకులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని పరిశీలించటం, కూలంకుషంగా తెలుసుకోవడం వీళ్ళకి ఇష్టం. ఈ వ్యక్తులు చాలా వరకు అంతర్ముఖులుగా, అంటే మనసులో ఉన్నది బయటకు తెలియనీయకుండా ఉంటారు. ఈ సంవత్సరం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు పనిలో చాలా బిజీగా ఉంటారు. అయితే పని జీవిత సమతుల్యతను కలిగి ఉండడం అవసరం. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను కొనసాగించాలి.
లేకపోతే వారు తమ భాగస్వామ్యుల మధ్య అపార్థాలను కలిగి ఉండడం జరుగుతుంది. మీ వృత్తి జీవితం నిస్సందేహంగా అవసరం, కానీ మీ వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నిరాశ అనేది మీరు చవిచూడక తప్పదు. ఎస్ అక్షరానికి సంబంధించిన ప్రేమ మరియు సంబంధాల జాతక ప్రకారం ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారు తమ భాగస్వామ్యులకు సరైన శ్రద్ధ మరియు ఎక్కువ సమయాన్ని ఇవ్వకపోతే విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వివాహితులు మరీ ముఖ్యంగా తమ భాగస్వామ్యులను మరియు వారు చేసే ప్రతి పనిని అభినందించాలని సిఫార్సు చేయబడుతోంది. వారి జీవిత భాగస్వామి సలహా ఇచ్చినా లేదా చేసినా వారు అభినందించాలి, అంతేకాకుండా గౌరవించాలి. లేదంటే మీ ఇద్దరికి మధ్య ఉండేటటువంటి ఆ సంబంధం అనేది చాలా వరకు కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ నిరాశను పరిష్కరించడానికి ఏకైక మార్గం ధ్యానం మరియు ప్రశాంతంగా ఉండడం. ఆల్ఫాబెట్ ఎస్ పేరు ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తుల యొక్క వివాహ జీవితానికి సవాళ్లు అనేవి విసురుతోందని చెప్పుకోవచ్చు. అయితే నవంబర్ మరియు డిసెంబర్ మీకు అనుకూలమైన మాసాలు కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను కూడా పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా డబ్బు ఆదా చేస్తారు, ఆధ్యాత్మికతపై గొప్ప ఆసక్తిని కనబరుస్తారు. ఆధ్యాత్మికం కాని వారు కూడా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుకోవడం ప్రారంభించాలి. ఇది వారికి కొన్ని మంచి ఫలితాలను అందిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉండడం ద్వారా మాత్రమే మీరు ఈ సంవత్సరాన్ని మీకోసం మరింత ముఖ్యమైనదిగా చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిస్సందేహంగా ఈ వ్యక్తులు సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, చాలా బహిరంగంగా ఉండడం, అదే విధంగా సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే వారి బాధ్యత కాదు. తండ్రి ఆరోగ్య విషయంలో టైమింగ్ బాగోలేదు కాబట్టి ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి తండ్రి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం సిఫార్సు చేయబడుతోంది. అదనంగా వారు ప్రతిదీ ఆలోచించి ఏది ఒప్పు లేదా ఏది తప్పు అని తెలుసుకోవాలి. సరైన మరియు తప్పులను సమతుల్యం చేయాలి. అంతేకాకుండా అప్పుడు మాత్రమే మీరు చేసేటటువంటి చర్యల యొక్క ఫలితం అనేది మీకు లభిస్తుంది. మీరు కెరియర్ విషయానికి వస్తే కనుక వారి సొంత వ్యాపారాన్ని స్థాపించాలని ప్లాన్ చేస్తున్న వ్యక్తులు అలా చేయగలుగుతారు. దిగుమతి మరియు ఎగుమతులతో వ్యవహరించే వ్యక్తులు భారీ లాభాలు పొందుతారు. ఇక కొన్ని కష్ట సమయాలను అనుభవిస్తూ ఉంటే వారు ఓపికగా ఉంటే మంచి ఫలితాలు చూడగలరని 1 నిమిషం పాటు పాస్ చేయమని సిఫార్సు చేయబడుతోంది. ఎస్ అక్షరం జాతకం 2024 అంచనాల ప్రకారం ఈ వ్యక్తులకు అనుకూలమైన నెలలు ఫిబ్రవరి, మార్చ్, జూలై మరియు నవంబర్. ఆర్థిక విషయాల విషయానికి వస్తే ప్రజలు తమ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలని సిఫార్సు చేయబడుతోంది. ఈ కాలంలో అనవసరమైన విషయాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయటం వల్ల వారి పొదుపులు తగ్గుతాయి. ప్రతిదానికి సరైన ప్రణాళిక మరియు నిర్వహణ చేయాలి మరియు ఈ సమయంలో మీరు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. వీరి విద్య విషయానికి వస్తే విశ్లేషణ రంగంలోకి వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా గొప్ప పని చేస్తారు. వారు చాలా సులభంగా తమ అడ్మిషన్లు పొందుతారు. ఏదో ఒక సమయంలో మొండిగా ఉంటారు. వాడు చెడు సహవాసంలోకి వచ్చే అవకాశాలు ఉండటం వల్ల వారు ఏ రకమైన స్నేహితుల్ని చేస్తున్నారో గమనించాలని కూడా సిఫార్సు చేయబడుతోంది. ఇక విద్యార్థులు మంచి రచయితలు మరియు రచయితలుగా మిగలగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వారు కొన్ని అభిరుచులను వారు నిరాశ చెందరు. ఇక ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులకు రాగి పాత్రలో నీరు, సింధూరం మరియు గుర్ అంటే బెల్లం వేసి సూర్యునికి సమర్పించాలని చెప్పబడుతోంది. అలాగే సూర్య మంత్రాన్ని పఠించాలి. మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి అనామిక వేలితో కనుబొమ్మల మధ్య ఎరుపు రంగు తిలకం వేయండి. అదృష్ట రంగు నేవీ బ్లూ, అదృష్ట దిశ పడమర, అదృష్ట సంఖ్య 8, రంగును నివారించండి ఆరెంజ్, దిశను నివారించాల్సింది దక్షిణం, సంఖ్యను నివారించాల్సింది 7. ఈ విధంగా మొత్తానికి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి యొక్క జాతకం అనేది చెప్పబడుతోంది. మరి మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే వెంటనే మా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.